The topic is immunity. What is immunity? Defined as the ability of the body to recognize distress and eliminate యాంటీజెనిక్ మెటీరియల్. అంటే మన బాడీ యొక్క ఒక ఎబిలిటీ, సామర్థ్యం. ఏం సామర్థ్యం అంటే యాంటీజెనిక్ మెటీరియల్ అంటే ఒక ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి క్రిమి యొక్క యాంటీజెన్ అనేది ఉంటే కనుక దాన్ని గుర్తించి దాన్ని ఏం చేయాలి, ఎలిమినేట్, తొలగించాలి, వెలుపలికి నెట్టేయాలి. అటువంటి గుణాన్ని ఏమంటాం మనము ఇమ్యూనిటీ. అంటే మొత్తానికి వ్యాధిని కలిగించేటువంటి క్రిమి తాలూకు యాంటీజెన్స్ని గుర్తించి వెంటనే వాటిని బయటికి ఎలిమినేట్ చేసేటువంటి దాన్ని ఏమంటాం మనము గుణాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఇమ్యూనిటీ. ఉదాహరణకి యాంటీజెన్ ఆఫ్ బ్యాక్టీరియా కావచ్చు, యాంటీజెన్ ఆఫ్ వైరస్ కావచ్చు, మేబీ ఎనీ ఫారెన్ మెటీరియల్ కావచ్చు. ఓకే, అతనికి ఏంటంటే ఎబిలిటీ ఆఫ్ ది బాడీ టు ఫైట్ అగైనెస్ట్ బ్యాక్టీరియా, వైరస్ బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవడానికి వాటితో ఫైట్ చేసేటువంటి గుణాన్ని ఏమంటాం మనము ఇమ్యూనిటీ అంటాం, వ్యాధి నిరోధక శక్తి అంటాం. The term immunity refers to the resistance exhibited by the host towards the injury caused by the microorganisms and their products. సూక్ష్మ క్రిముల నుంచి కానివ్వండి, వాటి యొక్క స్రవాల నుంచి, అంటే వాటి స్రవం అంటే ఏం కావచ్చు, ఇట్ మే బి ఏ లాలజలము, ఇట్ మే బి విషము, ఏదైనా కావచ్చు. సో వాటి స్రవాలు లేదా ఇన్ఫెక్షన్, వాటి నుంచి కలిగేటువంటి ఇంజురీ, గాయము, ప్రమాదాలను ఎదుర్కోవడము, నిలవర్చడం అంటే ఆపేయడం, తొక్కేయడం, అణచివేయడం ఉన్నటువంటి గుణాన్ని ఏమంటాం మనము ఇమ్యూనిటీ. అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్ నుంచి మనల్ని కాపాడుకునేటువంటి గుణాన్ని ఏమంటాం మనము వి కాల్ ఇట్ యాజ్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి అంటాం. సో ఈ ఇమ్యూనిటీలో మనకు 2 కంపోనెంట్స్ ఉంటాయంట. ఒకటేమో హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాం, ఇంకొకటి సెల్యులార్ ఇమ్యూనిటీ అంటాం. తర్వాత వీఆర్ గోయింగ్ టు క్లాసిఫై ద ఇమ్యూనిటీ. ఎట్లా చేస్తాం? 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో వి కాల్ ఇట్ యాజ్ న్యాచురల్ వన్, ఇంకొకటి అక్వైర్డ్ అంటాం. వాట్ ఈజ్ న్యాచురల్ అంటే సహజసిద్ధంగా ఉండేది అన్నమాట, అంటే ఆటోమేటిక్గా ఉండేది, మనం కొత్తగా ఇంకోటి తీసుకోవడం లేదు. ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ అంటే పుట్టుకతోటే వచ్చిందన్నమాట, జన్యుపరంగా వచ్చేటువంటి ఇమ్యూనిటీ పవర్ అన్నమాట. దట్ ఇమ్యూనిటీ విచ్ ద ఇండివిజువల్ ఇన్హెరిట్స్ ఆర్ పొసెస్ బై ద వెర్చ్యూ ఆఫ్ హిస్ జెనెటిక్ మేకప్. జన్యుపరంగా వాడికి వచ్చినటువంటి ఇమ్యూనిటీ ఏమంటే మనము న్యాచురల్ ఇమ్యూనిటీ అంటాం. దిస్ ఈజ్ ద రీజన్ వై సమ్ డిసీజెస్ విచ్ అక్కర్ ఇన్ హ్యూమన్ డు నాట్ అక్కర్ ఇన్ ద యానిమల్స్. ఒక్కసారి చూడండి, గమనించండి, మనుషులు వచ్చే వ్యాధులు కొన్ని జంతువులో రావు అన్నమాట. కారణం ఏంటంటే వాటికి సహజంగా వాటి నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ని కాపాడుకునేటువంటి గుణం వారిలో ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ న్యాచురల్ ఇమ్యూనిటీ అన్నమాట. రెండవది ఏంది, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ అంటే పొందినది, కలిగినది, తీసుకున్నది. దిస్ ఈజ్ అక్వైర్డ్ బై అన్ ఇండివిజువల్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం. అంటే పుట్టిన తర్వాత లైఫ్లో ఎప్పుడో వాటి నుంచి పొందిందనమాట, కొత్తగా వచ్చిందనమాట, అంటే భయపడుతుంది, ఉన్నది కాదు అది. నెక్స్ట్ వన్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంది? దిస్ ఈజ్ ఇమ్యూనిటీ విచ్ ఎ పర్సన్ develops as a result of infection by the pathogenic organisms or their toxic products. అంటే ఇక్కడ ఏంది, ఒక ఇన్ఫెక్షన్ అనేది ఎంటర్ అయింది బాడీలోకి, అయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ వలన ఏమవుతుంది, ద బాడీ ప్రొడ్యూసెస్ ఇట్స్ ఓన్ యాంటీబాడీస్ టు ఫైట్ ఇన్ఫెక్షన్. ఇక్కడ ఏంది, మన బాడీ చేస్తుంది ఆ ఇన్ఫెక్షన్కి ప్రతిగా, రెస్పాన్స్గా, స్పందనగా ఏం చేస్తుంది, యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది, ఇమ్యునోగ్లోబులిన్స్ని ఉత్పత్తి చేసి ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తుంది. దీన్ని ఏమంటాం మనము యాక్టివ్ immunity. Once the antibodies develop, the person is immune to further infection by the same organism
ఫర్ వేరింగ్ పీరియడ్స్. అంటే ఇక్కడ ఏంది, ఒకసారి కనుక ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యి దానికి రెస్పాన్స్గా మనము యాంటీబాడీస్ ఉత్పత్తి చేసుకుంటే కనుక మరల ఎప్పుడైనా సరే సేమ్ ఇన్ఫెక్షన్ కనుక వస్తే కనుక ఈ యాంటీబాడీస్ గుర్తించి ఇన్ఫెక్షన్ రాకుండా మనల్ని కాపాడుతుంది. అంటే అర్థం ఏంటంటే వన్స్ ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే కనుక అది మళ్ళీ రాదు. ఎందుకు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడే దాని తాలూకు యాంటీబాడీస్ మనకు ఉత్పత్తి అయ్యి మరల ఎప్పుడు మనకి అది రాకుండా కాపాడుట. ఉదాహరణకి చికెన్ పాక్స్ అంటాం, తట్టు వ్యాధి, ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్. అంటే మామూలుగా ఎన్ని వైరసెస్ ఏమవుతాయి, ఒకసారి వస్తాయి మళ్ళీ రావు. ఎందుకంటే వచ్చినప్పుడే వాటి తాలూకు యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి మళ్ళీ రాకుండా కాపాడుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ అటాక్ ఆఫ్ చికెన్ పాక్స్ అన్న. When antibodies produced in one person or transferred to another to give the protection against disease, this is called as passive immunity. అంటే ఇది ఉల్టా అన్నమాట. ఒక మనిషిలో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ అనేవి మనం ఏం చేసినాము, కృత్రిమంగా ఇంకోకి ఎక్కించినాం. అంటే వాళ్ళు యాంటీబాడీస్ లేనందుకు యాంటీబాడీస్ ఉన్నవాని యొక్క బ్లడ్ తీసుకొని ఏం చేసినాం, మనము ఇంకొక వాడికి ఆర్టిఫిషియల్లీ మనం వాడికి ఎక్కించి తద్వారా వాటి నుంచి రాకుండా కాపాడుతున్నాం. దీన్ని ఏమంటాం మనము ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే మనం మామూలుగా వాడేటువంటి వ్యాక్సిన్స్ ఇవే అనమాట, ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ యాంటీబాడీస్ బట్ డిపెండ్స్ అపాన్ రెడీమేడ్ యాంటీబాడీస్. అంటే సొంతంగా యాంటీబాడీస్ ఉత్పత్తి చేసుకోలేదన్నమాట, వేరే వారి మీద డిపెండ్ అయ్యేటువంటి గుణం ఉంటుంది. Passive immunity is short-lived and declines in few days or weeks and disappears. ఇది ఎక్కువ కాలం మనకు మన్నిక ఉండేది కాదనమాట, కొన్ని ఫ్యూ డేస్ లేదా కొన్ని వీక్స్లో ఉండి మళ్ళీ అది వెళ్ళిపోతుంది ఇమ్యూనిటీ అనమాట. Passive immunity is acquired by injection of a anti-sera. సో ఇక్కడ ఏంది, యాంటీసెరా ఇంజెక్షన్ వల్ల మనకు వచ్చేటువంటి గుణం ఉంటుంది. ఏంది, ప్యాసివ్లు. ఉదాహరణకి డిప్థీరియా యాంటీటాక్సిన్, లేకపోతే టెటనస్ టాక్సైడ్, ఇవన్నీ ఏంటివి, దే ఆర్ యాంటీసెరా అనమాట. యాంటీసెరాతో ఉత్పత్తి అయ్యేటువంటి ఇమ్యూనిటీ అనమాట ఇది. లేకపోతే ఇంజెక్షన్ ఆఫ్ గామా గ్లోబులిన్ అబ్టైన్డ్ ఫ్రమ్ అన్ ఇమ్యూన్ పర్సన్. ఒక మనిషి ఇమ్యూనిటీ ఉంటుంది, వాడి ద్వారా మనము తీసుకొని ఇంకొకరికి ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ మీజిల్స్ లేదా హెపటైటిస్ ఏ. నెక్స్ట్ వన్ మెటర్నల్ యాంటీబాడీస్. తల్లిలో ఉన్నటువంటి యాంటీబాడీస్ గర్భాశయంలో ఉన్నటువంటి పిండమునకు చేరుట. ఎట్లా, త్రూ ప్లాసెంటా. ఓకే, మెటర్నల్ యాంటీబాడీస్ ట్రాన్స్ఫర్డ్ టు ఫీటస్ అక్రాస్ ద ప్లాసెంటా ఆర్ త్రూ మిల్క్. పాల ద్వారా కానివ్వండి, మావి ద్వారా కానివ్వండి, తల్లిలో ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేవి పిండముకు ట్రాన్స్ఫర్ అయినాయి. వాడికి ఏమవుతున్నప్పుడు కొన్ని వ్యాధుల నుంచి వాడికి కాపాడుకోవడానికి వీలవుతుంది అన్నమాట. దీస్ ప్యాసివ్లీ అక్వైర్డ్ యాంటీబాడీస్ ప్రొటెక్ట్ ద ఇన్ఫెంట్ అంటే బేబీ, అగైనెస్ట్ ద సర్టైన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. కొన్ని అంటువ్యాధుల నుంచి కాపాడుతున్నమాట. ఎగ్జాంపుల్ మీజిల్స్, పోలియో, మమ్స్, చికెన్ పాక్స్, డిప్థీరియా ఎక్సెట్రా అన్నమాట. ఇది ఏమంటాము, ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఒక రకం అన్నమాట.